వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గుర్రంపోడు మండల కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గెలుపును కోరుతూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా చీఫ్ ఎమ్మెల్సీ ఎన్నికల నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కళ్యాణ్ నాయక్, స్థానిక తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యుత్ కార్యాలయంలోనే ప్రభుత్వ ఉద్యోగులను కలిసి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మే 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గుర్రంపోడు మండల కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గెలుపును కోరుతూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా చీఫ్ ఎమ్మెల్సీ ఎన్నికల నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కళ్యాణ్ నాయక్, స్థానిక తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యుత్ కార్యాలయంలోని ప్రభుత్వ ఉద్యోగులను కలిసి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మే 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, పట్టభద్రులు దేశ అభివృద్ధికి దిక్సూచి అయినటువంటి భారతీయ జనతా పార్టీని బలపరిచిన అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి శాసనమండలికి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మామిడి వినోద్ కుమార్, మండల నాయకులు ముజుగు పృథ్వీ, బొంగరాల ప్రశాంత్, లాలయ్య గౌడ్, వినోద్ రెడ్డి, వడ్డగోని మణి, సత్యనారాయణ, రఘు, వెంకటాపురం శ్రీను, జగపతి, బొడ్డుపల్లి సత్యనారాయణ, వెంకటేష్, కిరణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. भारत माता